జై మునూర్ కాపు రేపు ఏదైతే ఫిబ్రవరి 12వ తేదీన బుధవారం రోజు రేపు రేవంత్ రెడ్డి నివాసాన్ని మునూర్ కాపులంతా ముట్టడించాలని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా మన మునూర్ కాపుల సమస్యలు పోరాటం చేసి తద్వారా మనం సమస్యలను తీర్చుకోవాలని చెప్పేసి రేపు 12వ తేదీన ఫిబ్రవరి 12వ తేదీన బుధవారం రోజు రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడిని ఖచ్చితంగా మునూర్ కాపులు భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంగతి ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ ద్వారా జరిగి మొత్తం అందరికీ తెలిసిపోయి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే చాలామంది సోదరులకు కుల సోదరులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి వారికి మీరు ఒకటే చెప్పండి, మేము ఏ సభకి వెళ్తలేమో ఎక్కడికి వెళ్తలేమో అని చెప్పేసి ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి ఇంటికాడ మనం అందరం తేరి మన సమస్యల పోరాటం ద్వారానే మనం సాధించుకోవాలి. సంవత్సరం నుండి ఎక్కడేసిన గొంగలి అక్కడనేసి మన కార్పొరేషన్లు కానీ ఈరోజు మనకు కుల జనాభాలో 3% చూపించింది. అగ్రవర్ణాలకు 8% ఉన్న అగ్రవర్ణాలకు మనం పేర్చి ఉన్న ఒక ట్యాగ్ లైన్ లేక మన అందరినీ కూడా వాళ్ళు 8% మున్నూరు కాపులను తీసుకెళ్ళి ఓసీలో కలుపుకొని ఈరోజు 15% వాళ్ళను పెట్టుకున్నారు. కాబట్టి దానిపైన మన పోరాటం కులగణన ద్వారా కూడా మనకు లబ్ధి చేరాలి, దాని ద్వారా మనకు రావాల్సిన వాటం మనం చేకూరాలి. కాబట్టి ఖచ్చితంగా రేపు 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని చెప్పేసి మున్నూరు కాపు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున సోదరులంతా తరలి వస్తున్నారు. అరెస్టులతోటి మా ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్పేసి మా పోరాటం ద్వారానే మా సమస్యలు తీర్చుకుంటామని చెప్పేసి మీకు అంత భయం ఉంటే అరెస్టులు చేయడం బానేసి మా సమస్యలు తీర్చాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు.